341 అవుతుంది. ఉమ్, ఆ కొట్టడం కన్ఫైన్ చేసి 342 అవుతుంది. ఉమ్, ఇవన్నీ బిలో 3 years పనిష్మెంట్ ఉంటుంది. ఉమ్, కనుక ఏమైతే కొట్టడం అని అన్లాఫుల్ అసెంబ్లీ 147, 148, 149 ఉమ్, గడ్డలు కట్టెలు కత్తులు కట్టాలు పట్టు ఉమ్, అవన్నీ కూడా బెయిలబులే. ఉమ్, ఈ బెయిలబుల్ ఉందనే ఐడియా ప్రతి ఒక్కరికి ఈ సమాజం తెలిసిపోయింది. ఉమ్, అట్లాంటి ఆ జడ్మెంట్ లో ప్యారన్ నెంబర్ 2 ఉంది. ప్యారన్ నెంబర్ 2 ఏం చెప్తా అంటే డిస్క్రిషన్ ఆఫ్ ది పోలీస్ అంటది. ఉమ్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు ఉంటే పోలీస్ ఆ గ్రౌండ్స్ రాసి కోర్టు పంపిస్తే కోర్టు కెన్ యాక్సెప్ట్ అనేది ఒకటి ఉండేది. ఉమ్, జనరల్ గా అది అయితలేదు, ఆ రోల్ వేస్తలేదు. ఉమ్, 5 వేల మొన్న ఒక దొంగతనం కేసు అయింది. దొంగకు బెయిల్ ఇచ్చడం ఏంటండి, బెయిల్ ఇచ్చి వదిలిపెట్టింది పోలీసులు ఒకతోన మా దగ్గర తెలిసిన దొంగ. ఉమ్, అంటే ఏం సార్ 379 కాదు, 379 3 years కన్నా ఎక్కువ కదా ఉమ్, పనిష్మెంట్, ఉమ్, బెయిల్ వదిలిపెట్టి కోర్టు ఉమ్, దొంగ వదిలిపెడితే చేస్తారు పోతుంది. ఉమ్, రీసెంట్ రాబరి పోయి డెకైట్ అవుతుంది. ఉమ్, అలాంటి మిస్ కోర్టు జడ్జిమెంట్స్ వల్ల కూడా ఇలాంటి వస్తున్నాయి. ఉమ్, ఆ, అందుకొరకు ఇక్కడ విచ్చలవిడిగా ఎలక్షన్ తర్వాత కావడం అనేది శోచనీయం. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత ఓడిపోతామన్న భయం ఎవరికైనా ఉంటుంది. రాజకీయ పార్టీలు అగ్రెసివ్ ఉంటాయి ఎలక్షన్ టైం. ఉమ్, ఎవరు స్మూత్ ఉండరు. ఉమ్, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు, ఎవరి కథలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ మధ్యలో మద్యంతో అవుతుంది, డబ్బుతో అవుతుంది, అది కూడా అవుతాయి. ఉమ్, అనాచక శక్తులు పెట్టయిపోతాం. ఉమ్, ఏమైతుంది చూసుకున్నా కానీ పోతే మేము కొడుకు బెయిల్ చేసుకుంటాం అనే ఒక భావన. పోలీస్ హార్స్ గా ఉండి స్టబర్న్ గా ఉంటే మాత్రం ఇది కాదు. ఉమ్, నా పర్సనల్ ఒపీనియన్. ఉమ్, అక్కడ లేరని కాదు, ఉండొచ్చు, కానీ ఇన్సఫిషియెంట్ ఫోర్స్ కనిపిస్తుంది అక్కడ. ఉమ్. ఇప్పుడు పల్నాడు ఏరియా అంటే సెన్సిటివ్ ఏరియా అండి. అవును, అది హుజూర్నగర్ లో సిఐ ఇతల కృష్ణానది ఒడ్డున ఇతల హుజూర్నగర్ ఉంటుంది. ఉమ్, ఆ గుండ్లపల్లి, రఘునాథపల్లి అవన్నీ ఆ ఒడ్డుకుంటాయి పాటల్లో. ఉమ్, అక్కడంతా బాంబింగ్ అదలకి వెళ్తే పిన్నెల్లి, ఉమ్, ఆ పిట్టలకోట, తర్వాత గుండ్ల అవన్నీ ఫ్యాక్షన్ జోన్స్. మాచర్లు కావచ్చు, గురజాల కావచ్చు, ఊరికే బాంబులు నర్సరావుపేట వేసుకుంటాం. కావచ్చు. గురజాల కావచ్చు, ఉమ్, నర్సంపేట కావచ్చు, దాచేపల్లి కావచ్చు, ఉమ్, ఇవన్నీ మూలిగితే బాంబులు వేసుకుంటాం. అవును. అలాంటి కల్చర్ అక్కడ డెవలప్ నాట్ ఓన్లీ ఇప్పుడు వచ్చింది కదా, పల్నాడు అనే పదంలో ఉంది. ఉమ్, కోడి పుంజల పందెం కాబట్టి మండల్ రెడ్డి. అవును. అలాంటి సీరియస్ జోన్ లో సెంట్రల్ ఫోర్సెస్ పెట్టాలి. సెంట్రల్ ఫోర్స్ పెడితే మనకి ఎలాంటి ప్రేమ అభిమానం, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ తో ఉండదు. లోకల్ పోలీసు ఆయన ఒక గైడ్ పెట్టాలి, గైడ్. ఉమ్, మళ్ళీ ఇదంతా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తలేదా, ప్రీవియస్ ఇచ్చి చూడలేదా అంటే మళ్ళీ డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఉమ్, వీళ్ళు ఐడెంటిఫై చేసి ఎలక్షన్ కమిషన్ పంపించాల్సి వస్తుంది. ఉమ్, ట్రబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఫోర్స్ కావాలి, ఇంత సెంట్రల్ ఫోర్స్ కానీ పారామిలిటరీ కానీ కావాలి. ఉమ్, పబ్లిక్ ఎవరు భయపడతారు, లోకల్ పోలీస్ భయపడరా? ఉమ్, కానీ నీనా సంబంధాలు ఉంటాయి కదా, ఉమ్, ఎవరికి ఎవరు భయపడడు. అవును, ఓన్లీ సెంట్రల్ ఫోర్స్, అవును, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ, అవును. ఆ తర్వాత స్పెషల్ ఫోర్స్ కానీ వీళ్ళందరూ దిగినట్టు వీళ్ళు మొక్కలు కూడా వేస్తారు. ఉమ్, అన్లాఫుల్ అసెంబ్లీ అయితే ఎక్కేస్తారు. కనుక భయపడి ఎవరి దగ్గర రాదు. స్ట్రాంగ్ గా డీల్ చేయాలి, స్ట్రాంగెస్ట్ చేస్తేనే ఇలాంటి కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఆ సో చరిత్ర, పోలీసులు పూర్వ చరిత్ర, ఓకే, పటిమధ్య పోలీసులు కఠినంగా వ్యవహరించకపోబట్టే ఇంత పెద్ద ఎత్తున మనం అనుకోవచ్చా హింస చెలరేగడానికి కారణం? పోలీసుల వ్యవహార శైలి కూడా కారణం కావచ్చా? కారణం అనేది పోలీసులు కారణం ఉండొచ్చు, కానీ పోలీస్ ప్రెస్యూమర్ అనేది ఇక్కడ కనపడతలేదు. సెంట్రల్ ఫోర్సెస్ దింపాలి, ఎలక్షన్ కమిషన్ యాంటిసిపేట్ చేసి ఎలక్షన్ కమిషన్ రాయాలి. ఉమ్, ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్. దిస్ ఏరియా బిలాంగ్స్ టు ఫ్యాక్షన్ జోన్. ఉమ్, అవర్ ఫోర్స్ ఇస్ నాట్ సబ్స్టెంటివ్. ఉమ్, కైండ్లీ సెండ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ టు దిస్ ఏరియా అని 10 మంది ఉంటే 50 మంది అడిగితే 30 మంది వస్తారు. ఉమ్, అట్లా తీసుకొచ్చి ఆడ పెట్టేస్తే కంట్రోల్ అయిపోతుంది. పెద్ద విషయం కాదు అది. ఉమ్. కంట్రోల్ ఇస్ వెరీ ఈజీ అండి. కాకపోతే లోకల్ పోలీస్ ఉంటే మాత్రం వాళ్ళు కేర్ చేయరు, ఎందుకంటే ఫ్యాక్షన్ పోలీస్ కేర్ చేయరు. ఉమ్. చాలా చాలా మంది కనిపిస్తుంది. చాలా మంది మీడియాలో అంతా వచ్చింది, పేపర్లలో మీడియాలో అంతా వచ్చింది. అంటే ఆయుధాలు, అంటే రాడ్లు లాంటి కట్టెలు, రాడ్లు ఇట్లాంటివన్నీ కూడా పట్టుకొని స్వైర విహారం చేసిన వీధుల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. క్లియర్ కనిపిస్తుంది. ఉమ్. అవును, సో మీరు ఇందాక అన్నారు అంటే అది ఇవన్నీ బెయిలబుల్ కేసులే, కానీ ఒకంత కఠినంగా ఉంటే ఇట్లాగే ఎవరు వ్యవహరించకపోవచ్చునేమో. కఠినంగా ఉండాలి. నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా యాడ్ చేసేయచ్చు. ఉమ్, 120 యాడ్ చేసి ఈ సెక్షన్స్, కామన్ సెక్షన్ పెడితే జైలుకి వెళ్తారు. ఉమ్, ఇవన్నీ ఎప్పుడు చేయాలి? ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ చేయాలి బిఫోర్ ఎలక్షన్స్. ఉమ్, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. ఉమ్, 150 CRPs కింద ఉమ్, పట్టుకు రావాలి, కేసెస్ పెట్టేసి కోర్టులో తోసేసేయాలి.
నాన్ అవైలబుల్ పెట్టుకుని తోసేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఇక్కడ ఏమైతుందనే ఒక ఏళ్ళు ఎంత కామ్ అవుతుందనే ఒక కాన్సెప్ట్ కింద పోయినట్లు అనిపిస్తుంది. కేసులు లెక్క చేయని కేసులు కూడా లెక్క చేయని పరిస్థితి కనిపిస్తుంది అంటారా ఆ ఏరియాలో? లేదా పర్టికులర్ ఎక్కడైతే మనం ఇప్పుడు హింస చెలరేగిన ఏరియాస్ ఉన్నాయో లేదా నియోజకవర్గాలు ఉన్నాయో కేసులు కూడా భయపడిన పరిస్థితి ఉందంటారు అక్కడ? మనం ఫ్యాక్షన్స్ భయపడండి, ఫ్యాక్షన్స్ భయపడరు. పోలీస్ స్టబర్ గా డీల్ చేయాలి, ఫెలోస్ స్టబర్ గా డీల్ చేయాలి. వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండాలి, బెయిల్ పట్టుకపోయి ఓటు తెప్పించుకొని వాళ్ళని తీసుకొచ్చి కష్టాలు పెట్టుకుంటూ ఉండాలి, ఓటుకోబెట్టుకుంటూ ఉండాలి. అట్లా ఉంటేనే వాళ్ళు కంట్రోల్ పెడతారు, లేకుంటే కాదు. వాడు అన్ని వచ్చే బయటకు వచ్చే బాండ్ ఓవర్ చేస్తారు. బాండ్ ఓవర్ అయితే గుడ్ బిహేవియర్ కలిగి ఉంటాము అంటారు. అది బ్యాడ్ బిహేవియర్ వస్తే ఏమవుతుంది, ఆ వైలేషన్ ఆఫ్ ది కోర్టు ఎంఆర్ ఆర్డర్ చెప్పి 188 మనకి చిన్న సెక్షన్ అది పెడతారు, తోస్తారు. అందుకొరకు వాళ్ళకి భయం ప్రాంతాలు ఉండాలంటే స్ట్రాంగ్ గా పోలీస్ బిహేవియర్ ఉండాలి, స్టబర్న్ యాక్షన్స్ ఉండాలి, యాక్షన్స్ ఇంప్లికేట్ చేయాలి, వాళ్ళ మూవ్మెంట్స్ అన్ని రెస్ట్రిక్ట్ చేయాలి. అటు మూవ్మెంట్ కూడా పోలీస్ తెలియకుండా వాళ్ళ మూవ్మెంట్ ఉండదు. ఏ ఊళ్ళకి పోయినా వాళ్ళకి షాడోయింగ్ పెట్టాలి, తెలియకుండా షాడో పార్టీ పెట్టాలి, పెట్టి వాళ్ళ మూవ్మెంట్స్ చూసుకుని డౌట్ తీసుకుపోయి ఏముంది. కాకపోతే ఇక్కడ నేను ప్రివెంటివ్ కానీ ప్రీ పోల్ ప్రివెంట్ కానీ ఆఫ్టర్ ప్రివెంట్ కానీ కరెక్ట్ జరగలేదని నా అభిప్రాయం. సార్ ఒక్క విషయం, ఈసీ ఇప్పుడు డీజీని చెప్పండి సర్వేశ్వర రెడ్డి గారు. చెప్పండి. అయితే సెంట్రలైజ్ ఇప్పుడు మళ్ళీ చెప్పండి, ఏదో బ్రేక్ వస్తుంది. సర్వేశ్వర రెడ్డి గారు, టీడీపీ కానీ జనసేన కానీ ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే వైసీపీ నాయకులకి ఇంకా తొత్తుల్లాగా మీరు అంటున్నట్టుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఇంకా ఎన్నికల కమిషన్ ఎంత అంటే డీజీపీని బదిలీ చేసినా కానీ వాళ్ళలో మార్పు రావడం లేదు, ఇంకా తొత్తుల్లాగా అలాగే వాళ్ళకి ఫేవర్గా ఉండేలాగా ఎలక్షన్ డ్యూటీలో కూడా ఎలక్షన్ల సందర్భంగా కూడా చాలామంది అధికారులు అలా వ్యవహరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదొకటి, అది మరి సేమ్ వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. పోలీసు ఉన్నట్టు మాట్లాడింది టీడీపీలోకి హెల్ప్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది. అది కూడా వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, పార్టీల మధ్యలో వైరుధ్యాలు అలాంటి పోలీసు